రామ్ అయితే కాల్ చేసి ఇద్దరు రెడీ అయ్యి ఉండండి మూవీకి వెళ్దాం అన్నారు. సో అప్పుడే చిట్టమ్మ అయితే స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఇంక ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫస్ట్ అయితే నా చిట్టమ్మని రెడీ చేసి పాలైతే ఇచ్చాను. అవి తాగేసి కొంచెంసేపు అయితే పడుకుని పోయింది. తర్వాత అయితే నేను రెడీ అయితే అయిపోయాను. ఇంక రామ్ కాల్ చేస్తే ఒక 10 మినిట్స్ రా వర్క్ అయిపోయింది వచ్చేస్తున్నాను అన్నారు. రామ్ కూడా వచ్చేసారు. ముగ్గురం రెడీ అయిపోయాం కదా, మేము బయటికి ఎక్కడికి స్టార్ట్ అయినా కంపల్సరీ దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం. మాకు అదొక అలవాటు. అత్తయ్య అయితే ఎదురైతే వస్తారు. ఇంక కిందకైతే వచ్చేసాం. మేము థియేటర్ దగ్గరికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. మాకు థియేటర్కి ఎంతో డిస్టెన్స్ కాదు, ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వస్తాం. మేము వచ్చింది కన్నప్ప మూవీకి. మీ అందరికీ తెలిసిందే మాకు శివయ్య అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డేనే వెళ్ళాలి మూవీకి, బట్ రామ్ ఆఫీస్ పెట్టడం వల్ల టైం అన్నది అస్సలు ఉండడం లేదు, అందుకే వెళ్ళలేదు. అలాగే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న. ఈ రెండు ఒకే మూవీలో ఉండడం వల్ల మూవీ ఎలా ఉంటుందని నేను చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అయితే అయ్యాను. సరౌండింగ్స్లో చూడండి, కొండలు అయితే చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంకా లోపలికి అయితే ఎలా చేశారు, ఫస్ట్ అయితే నేను స్నాక్స్ దగ్గరికే వెళ్తాను ఏమున్నాయని చూద్దామని. బట్ ఆ రోజు అన్లక్కి పాప్కార్న్ డ్రింక్ తప్పితే ఏమీ లేవు. ఏం అలా అంటే జనాలు ఎవరు రాలేదు కదా, అందుకే స్నాక్స్ తెప్పించలేదు అన్నారు. పోనీ ఉన్న వాటినే తీసుకొని లోపలికి వెళ్దామంటే ఇప్పుడే కదా లోపలికి ఎలా చేస్తాం, ఇంకా ఫోన్పేలు పెట్టలేదు, బ్రేక్లో పెడతామన్నారు. రామేమో క్యాష్ ఏం పట్టుకోలేదు, ఫోన్పేలో ఉన్నాయి కదని. నాకైతే చాలా కోపం వస్తుంది. నాకేమో స్నాక్స్ తింటూ మూవీ చూస్తానే థియేటర్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. చూశారు కదా చైర్స్ అన్నీ ఖాళీయే, ఒక 50 మంది అలా ఉంటాం అంతే, అంతకు మించి జనాలు అయితే రాలేదు. హాల్ మొత్తం ఖాళీగా అయితే ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాం. నా ఫేస్ చూసారు కదా ఎంత డల్ అయిపోయిందో. మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే అంత బాగాలేదు కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. నాకు తెలియకుంటే రామ్ అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేశారు. నేను సెకండ్ హాఫ్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాను. ఓన్లీ ఇలా శివుడిని ఇష్టపడిన వాళ్ళు మాత్రమే ఫీల్ అయితే అవ్వగలరు, అంత ఎమోషనల్ అయితే అయిపోయాను. ఇక్కడ రామ్ కూడా అదే అంటున్నారు, మూవీ అయితే చాలా బాగుంది, కంపల్సరీ చూడండి అందరికీ నచ్చుతుందని. ఓం నమ శివాయ అంటున్నారు. అందరికీ బాయ్ బాయ్.